అమ్మాయి వాళ్ళకి ఆచారం అంటే వదినా. మేం పెళ్లికి వస్తాంలేరా. అన్నయ్య వదినా మీరైనా రండి ప్లీజ్. సరే వస్తాం. ఆ శుభలేఖలు పంచాలేమోగా, వెళ్ళు. సరే అన్నయ్య. అన్నయ్య ఈరోజు సాయంత్రమే మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం రా. అమ్మా వస్తానమ్మా, వస్తాను. ఎలా అయితేనే దుర్గా వెళ్ళిపోదాం. డాడీ ఇక్కడే ఉందామన్నారు కదమ్మా కొన్ని రోజులు. మీ అమ్మతోడే ఆ కొన్ని రోజుల్లోనే మీ వాటా లాక్కొని అక్కడికే పంపిస్తాం. వద్దు. అరవింద్ నాతో మాట్లాడతాను మమ్మీ. మీరెవరికి చేస్తున్నారు? మా అమ్మాయిని వద్దు అనుకున్నోళ్ళకి ఎట్లా చేస్తారు? నాకిష్టం లేదు, నేను ఒప్పుకోనంతే. అది చెప్పడానికి మీరెవరు? మా ఇష్టం, మా ఇష్టం వచ్చిన వాళ్ళకి చేస్తాం. మీకిష్టం లేకపోతే మేము ఆగాలా? వాళ్ళు మా వాళ్ళు. ఇవ్వండి. ఇవ్వను. ఇవ్వండి. వదిలే. ఇవ్వండి. ఇవ్వండి. ఒసే పిల్ల రాక్షసి, నా చెయ్యే కొరుకుతావా నిన్ను? ఎవరి మీద చెయ్యెత్తుతున్నారు? చెయ్యి కొరికినా ముద్దు పెట్టుకోవాలా? అసలు వచ్చి తల దూర్చిందెవరు? అయితే కొరికేస్తదా? మీ అమ్మ తోడే దీని చంప పగల కొడతాను. కలెక్టర్ కూతుర్ని కొడతావా? ఏమన్నా అమ్మాయి? కలెక్టర్ కూతురా? అంటే మీ అమ్మాయి కాదా? కాదా? అసలు మీకు వరసలు తెలుసా? మా అక్కకు చిన్ని కూతురవ్వదా? అవద్దనుకో, దానికే కలెక్టర్ కూతురు అంటారా? మరి నేను చెప్తున్నా వినకుండా నా కూతుర్ని కొడతారా? ఏంటి, చిన్నిని కొడుతున్నారా? ఏమండి వచ్చారా? నేనసలు కొట్టనే లేదయ్యా, మీ అమ్మ తోడు. 2 సార్లు చేయెత్తలేదా? మా అక్క పేరు చెప్తేనేగా ఆ భయంతో ఆగారు, లేదంటే కొట్టేవారేగా. అందుకే చెప్పాను, మనమ్మాయిని మనమే ఇంతవరకు కొట్టలేదండి, వీళ్ళు చెయ్యెత్తడమేంటండి? ఏంటండి ఇది కరెక్ట్ కాదు. చెయ్యెత్తాల్సిన అవసరం ఏమొచ్చింది? అది అలా అడగండి. చిన్నపిల్లల్ని మేం దైవంలా చూస్తామయ్యా. క్రమశిక్షణ తప్పితేనే మీ అత్తయ్య చేయి కొరికింది, అది తప్పు కదా? ఎందుకు కొరికిందో చెప్పమని రాజేషు. అరవింద్ నాన్నకు ఫోన్ చేస్తున్నాను, చేయకూడదంటే డాడీ. చేసి మాట్లాడడం తప్పని కాదయ్యా, ఇక్కడ అసలు ఉండనే ఉండదంట. నీ మాట కాదంటావు తప్పు కదా? మాట్లాడితే అదే కదా నాయన జరుగుతుంది.
వచ్చేయమంటారు. ఈ రోజు మీరు ఆపుతారు, కాల్ కంటిన్యూ అవుతున్నప్పుడు ఏదో ఒక రోజు ఏదో ఒక వీక్ పాయింట్ లో ఆపలేరు కదా. అప్పుడు పాప కోసం మీరెళ్లాల్సి వస్తుంది. మీ వాటా కూడా వాళ్ళ బాధల్ని చూడలేక అటే వెళ్ళిపోతుంది. అమ్మ తోడు. తర్వాత మీరు ఇంత చేసి ప్రయోజనం ఉండదు. అంతవరకు వెళ్ళి మీరు వీధిన పడకూడదనే చెయ్యొద్దు అన్నాను రాజేష్. మీ అమ్మ తోడు. ఏమండి, వీళ్ళ మాటలు మీరు వినకండి. ఏమండి, సరే, ఆకలేస్తుంది. మీ మంచి కోసమే. ఇందులో మాకొచ్చేదేమన్నా ఉందా? ఎందుకో మీ మనస్తత్వం నచ్చింది. ఆ సాఫ్ట్ కార్నర్ తోనే చెప్తున్నాను. కలవనివ్వకుండా ఉంటే బాగుపడతారు. తర్వాత మీ ఇష్టం, ఆలోచించుకోండి. స్మూత్ గా దించడం అంటే దిగుతుందయ్యా. ఆ వాటా కూడా త్వరలో మనకొచ్చేసే కళ వాడిలో కనిపిస్తుంది. మీ అమ్మ తోడు. ఈయనింకా రాలేదేంటండి? వస్తున్నా అన్నారే. 100 లక్ష్మి. అలా అన్నానో లేదో వచ్చేశారు. వెళ్ళండి, వెళ్ళి తీసుకురండి. రా తమ్ముడు, రారా. అల్లుడు గారు, మా బంధువు, వరుసకి తమ్ముడు అవుతాడు. నమస్తే. వరుసకే అయినా పెళ్లి చేస్తుంది మేమే అని చెప్పు. అవునల్లుడు, పెళ్లికంతా ఖర్చు పెడుతుంది ఈయనే. తమ్ముడు, ఇతనే మన అల్లుడు. నమస్తే. నమస్తే. వాళ్ళ అమ్మా నాన్న. నమస్కారం. నమస్తే. నీకు వచ్చేసానుగా, మొదలు పెట్టండి. నా తరపు వాళ్ళు రావాలండి. ఎవరు?